హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ మ్యాచ్ నెంబర్ 2 ఘనంగా సాగింది, ఏకపక్షంగా సాగింది. ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇది ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న ఫస్ట్ మ్యాచ్ యుఏఈ వర్సెస్ నేపాల్ మధ్య నేపాల్ ఘనమైన విజయాన్ని అయితే సాధించి వాళ్ళకి 2012, 2016 ఆ మధ్య గెలుపులు అనేవి లేకపోవడం వల్ల నిన్న గెలిచిన సందర్భంగా చాలా హై సెలబ్రేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది వాళ్ళు. సో మొత్తంగా వాళ్ళు ముందుగా యూఏఈ అయితే 118 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోతే వీళ్ళు 115 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోతే వీళ్ళు 118 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయి చేయడం అయితే జరిగింది. నేపాల్ 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించి మొట్టమొదటి గెలుపుని తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది. నేపాల్ వాళ్ళ సైడ్ నుంచి సంచానా ఘాట్కర్ 72 రన్స్ చేసింది, తనే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం నిన్నటి మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్కి ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదు. 9 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. 5 రన్స్ వేసి బ్యాటర్ అవుట్ అయిన తర్వాత 26 దగ్గర మునివా అలీ 11 రన్స్ వేసి అవుట్ అయింది. కానీ చెప్పుకోదగ్గ స్కోర్స్ చేసింది ఎవరు అంటే సిద్రా 27 రన్స్ వేయగా ఫాతిమా 22 అండ్ బ్యాటర్ కూడా 22 రన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఇద్దరు కూడా 22 అయితే చేశారు. నిదాదార్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు, అండ్ కెప్టెన్సీ నాకు కూడా కనబడలేదని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా వీళ్ళు 108 రన్స్ అయితే చేశారు, ఆల్అవుట్ అయ్యారు 19.2 ఓవర్స్కి. సో లక్ష్య ఛేదంలో మన వాళ్ళు కౌంటర్ అటాక్ చేసి 14.1 ఓవర్స్లోనే ఘనమైన విజయాన్ని అయితే సాధించారు. అయితే పాకిస్తాన్ బ్యాటింగ్ చేసేటప్పుడు మన టీమిండియా బౌలర్స్ అదరగొట్టారని చెప్పుకోవచ్చు. దీప్తి శర్మకి 3 వికెట్లు వచ్చాయి, పూజా వస్త్రేకర్కి, శ్రేయాంక పాటిల్కి అండ్ రేణుకా సింగ్ ఠాకూర్కి తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఈ పాకిస్తాన్ ఇండియా బ్యాటింగ్ చేసేటప్పుడు 85 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. షఫాలి వర్మ, స్మృతి మందన కౌంటర్ అటాక్ అయితే చేశారు. ముఖ్యంగా పవర్ ప్లేలో షఫాలి వర్మ కౌంటర్ అటాక్ చేసింది. పవర్ ప్లే అయిపోయిన తర్వాత 8th ఓవర్లో ఏకంగా 5 4s అయితే సాధించడం మందాన జరిగింది. సో 45 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత 85 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. హేమలత 14 రన్స్ వేసి అవుట్ అయింది. తర్వాత 7 పరుగులు కావాల్సిన నేపథ్యంలో హర్మన్ప్రీత్ అండ్ జమీమా రాడ్రిగ్స్ ఇద్దరు కలిసి పని పూర్తి చేశారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ సైడ్ నుంచి అరుషాకి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే దీప్తి శర్మని వరించింది. 3 వికెట్స్ తీసుకొని జస్ట్ 19 రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ పూజా వస్త్రాకర్ మాత్రం చాలా ఘోరంగా రన్స్ ఇచ్చింది. 31 రన్స్ అయితే ఇచ్చింది, కానీ 2 వికెట్స్ అయితే తీసుకోగలిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.